ఏం రా పప్పుగా నువ్వు ఏంద్ర ఇది నీకు తెలియదు మాట్లాడక అని చెప్పారు. అది కట్ చేయండి రా అని చెప్పి కట్ చేయండి. ఐటీ శాఖ మంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి భారత భాష అంటూ హిందీ అంటూ అసలు భారతదేశంకు ఒక భాష అంటూ ఇదే భాష అని ఏదన్నా ఉందా? ఈయన జాతీయ భాష అంటూ ఏది లేదు. ఎందుకంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడతారు. ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ గారేమో హిందీని పెద్దమ్మ అన్నారు. అసలు యాక్చువల్ గా హిందీ కంటే ముందు పుట్టింది తెలుగు భాష. తెలుగు భాష ముందు పుట్టింది హిందీ కంటే. సో వీళ్ళు ఏంటంటే మినిమం నాలెడ్జ్ లేకుండా పోనీ మన తెలుగు ఛానల్ ఏ టీవీ9 లోనో ఏ టీవీ5 లోనో వాళ్ళ ఛానల్ ఉన్నాయి కదా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఛానల్ ఉన్నాయి కదా, వాళ్ళ ఛానల్లో మాట్లాడక కట్ 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 ఏం రా పప్పుగా నువ్వు ఏంద్ర ఇది నీకు తెలియదు మాట్లాడక అని చెప్పారు. అది కట్ చేయండి రా అని చెప్పి కట్ చేయండి. కానీ అది అలా కాదు కదా, ఇంటర్నేషనల్ ఛానల్ అయ్యి బయట మొత్తం ఇన్ని వేల కోట్ల మంది జనాలు చూస్తారు. పరువు పోయినట్టే కదా, ఇండియా పరువు పోయినట్టే కదా. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి హిందీని నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాడు అంటే నవ్వుతారా నా ముఖం మీద? ఏందన్న ఇది, ఆంధ్రప్రదేశ్ పరువు తీసేస్తున్నారు ఇలా అయితే. మొత్తం నిజంగా చాలా చండాలం అనిపించింది నాకైతే. ఆయన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి తీసి పడేయడం బెటర్ నిజంగా. అది రాష్ట్ర పరువు ఎవరో తీయక్కర్లేదు, ఎవరో తీయక్కర్లేదన్న మనమే తీసుకోవచ్చు. మొన్నేమో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అదే మామూలు నడుచుకుంటూ వెళ్తుంటే హిందీలో ప్రశ్న అడుగుతుంటే దానికి ఏం సమాధానం చెప్పగా నేను హిమాలయాలకు పోతున్నాను ఆయన అంటాడు. ఏందన్న ఇలా ఎందుకు ఇలా మాట్లాడడం రానప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో కూర్చోవాలి, లేదంటే ఇలా ఆఫీసులో కూర్చొని బాబు మీరు రండి బాబు అని పక్కన ఏమన్నా తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని తెలుసు లాంగ్వేజ్ తెలిసిన ఒకళ్ళు పెట్టుకున్నారు అనుకో, అపాయింట్ చేసుకున్నారు అనుకో బాగుంటుంది. నిజంగా వీళ్ళందరికంటే 100 రెట్లు కాదు 1000 రెట్లు కేఏ పాల్ గారు బెటర్. ఎందుకంటే ఆయన మాట్లాడి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అలాంటి వాళ్ళని చేసుకోవాలి. ఆయన నిజంగా సీఎం చేసినా అలాంటి వాళ్ళని చేస్తే ఏ రాష్ట్రంతో ఏ దేశంతో ఎలా మాట్లాడాలో ఆయన తెలుసు. 100 రెట్లు బెటర్ వీళ్ళ ముందు ఆయన. అంటే ఆయన మొన్న అంటే నైట్ ఇంటర్వ్యూలో ఆయన లాస్ట్ లో మాట్లాడుతూ నేను చదువుకున్నాను అని చెప్పేసి అంతం జరిగింది. అంటే ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి అక్కడ రాసి ఉంటారంటారా? ఆయన రాసి ఉంటాడు అని అనుకుని ఉంటారు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు కూడా చెప్పరు, వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఈయన చదివని అనుకున్నాడేమో, మరి చదవడలేదు కూడా తెలియదు. కాలేజీ గోడలు దూకి బయట పారిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మనం కొన్ని వీడియోస్ కూడా చూసి ఆ టైంలో స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలు వేసుకుని డాన్స్ వేసిన ఫారెన్ లోకేష్ గారి అవి మనం చూసాం. ఎందుకంటే ఆన్లైన్ లో ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోరు, ఎవరు మర్చిపోరు. ఏంటంటే కాలేజ్ అని చెప్పి కాలేజ్ గోడలు దూకెళ్ళి ఎంజాయ్ చేసినట్టున్నాడు. చెప్పారేమో అనుకున్నాడు అంతే, చెప్పరు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఆయన గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసింది అసలు భారతదేశ నేషనల్ ఒక లాంగ్వేజ్ అనేది ఉందా, భారతదేశ భాష ఏది అని అంటే భారతదేశానికి ఒక భాష అంటూ లేదు. అది 10th క్లాస్ చదువుకున్నవాడు కూడా తెలిసిద్ది. మరి వాళ్ళకి తెలియట్లేదు అంటే అది మనం సిగ్గు చేయడం చెప్పుకోవాలంటే. మన పరువు ఎవరు తీయట్లేదు, మన వాళ్ళే తీసేస్తున్నారు. అలా అనకన్నా పాపం వాళ్ళకున్న యూనివర్సిటీ పరువు పోయి రేపొద్దున జాయిన్ అవ్వాలన్నా కూడా భయపడతారు. వాళ్ళ పరువు వద్దు, మనోడు గొప్పదనం అది అంతా అంతే. గోడలు దూకి పారిపోయిన గొప్పదనం అది. అంటే ఏంటంటే కొడుకే మొక్కుతున్నాడు లేదా నేనే మొక్కుతున్నాను మీరు అందరూ మొక్కాలి అని చెప్పేసి ఒక కావాలని ఇంటేస్తున్నాడు అన్నమాట. వచ్చి మరి ఆయన దేవుడు అయిపోయాడు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు దేవుడు అయిపోయాడు, ఇప్పుడు పెద్ద మనిషి అయినట్టుగా ఈయన దేవుడు అయ్యాడు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు అందరూ వచ్చి కాళ్ళు మొక్కాలి. అది అంటే మోడీకి మొక్కుతారు కదా. మన పవన్ కళ్యాణ్ కూడా నేను సింహం ఎవరికి తల వంచదు అని చెప్పి మోడీ కాళ్ళు మొక్కాడు. మరి మా బాబు కాళ్ళు ఎందుకు మొక్కవరా బాబు నువ్వు అని చెప్పి ఈ సింబాలిక్ గా ఈయన మొక్కి చూపిస్తున్నాడు అనమాట. అంతే. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, చాలా చాలా అరాచకాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆల్రెడీ ఒక 1 year అయితే అయిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు లోపుకి పట్టుకుంటే ప్రశాంతంగా రాజ్యం వచ్చింది. అప్పుడు మనం ప్రశాంతంగా బతకగలం నిజంగా. అది ఈ రోజునైతే పేదవాడైతే చాలా మంది కష్టపడుతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. 1 సంవత్సరం ఏదోలా బతికేశారు. ఇంకొక 4 సంవత్సరాలు మధ్యలో ఏ జమిలీ ఎలక్షన్స్ వచ్చాయంటే అమ్మ దరిద్రం వదిలిపోయింది రాబా మా జగన్ అన్న వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అలాగా రాకపోయినా కానీ ఒక 4 సంవత్సరాలు ఓపిక పట్టుకుంటే ఖచ్చితంగా రాజ్యం వచ్చింది. ప్రశాంతంగా పేదపడని 4 పూటలు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం స్నాక్స్, రాత్రి భోజనం 4 పూటల కడుపు నిండా అన్నం తినే రోజులు 4 సంవత్సరాలు రాబోతున్నాయి ఖచ్చితంగా.